నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎంపికైన తొలి రోజు నుంచే వైభవ్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడని, అతడిని ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్తో జరిగే 3వ టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన కోటక్ వైభవ్ తన సహజమైన ఆటనే కొనసాగించాలని జట్టు యాజమాన్యం సూచించిందని సితాంశు తెలిపాడు. ఇంగ్లాండ్తో మాంచెస్టర్ వేదికగా జరిగిన 2వ టీ20లో 15 సంవత్సరాల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్లోనే 10 బంతుల్లో 2 భారీ సిక్సర్లతో 14 పరుగులు చేసి తన దూకుడు బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. వైభవ్ గురించి సితాంశు కోటక్ మాట్లాడుతూ, వైభవ్ భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచే అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి మ్యాచ్కు ముందు మాత్రమే సిద్ధం చేశామని చెప్పడం సరైంది కాదని చెప్పారు. అతడి ఆట సహజమైన శైలి, దూకుడే అతడి బలం. అదే ఆటను కొనసాగించాలని మాత్రమే మేము చెప్పామన్నారు. ఇలా ఆడు, అలా ఆడు అని ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత భారత జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని కోటక్ తెలిపారు. కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టడం, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడం, పలువురు యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం వల్ల విజయాలకు కొంత సమయం పడుతుందని వివరించాడు. గత 2 ఏళ్లలో మేము ఒక్క టీ20 సిరీస్ కూడా కోల్పోలేదు. టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్ గెలిచాం. ఇప్పుడు వరుసగా కొన్ని మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన జట్టుపై విమర్శలు రావడం సహజమేనన్నాడు. ఇది ఆటలో భాగం. మార్పుల దశలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు రావచ్చు అని చెప్పాడు. అయినప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లో మెరుగుపడటమే మా లక్ష్యమని, మరో 2 ఏళ్లలో జరిగే టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేస్తున్నామని కోటక్ చెప్పాడు. ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ ఇప్పటి వరకు విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో 3వ టీ20లో గెలిచి సిరీస్లో పుంజుకోవాలని శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువ భారత జట్టు పట్టుదలగా ఉంది. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తూ భవిష్యత్ టీ20 ప్రపంచ కప్కు బలమైన జట్టును నిర్మించడమే టీం మేనేజ్మెంట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.